హాయ్ అండి. కేక్ అయితే విచిత్రంగా ఉందని చూస్తున్నారా? అవునండి. నలుగురు అబ్బాయిలు చూసారా? నలుగురు చిన్న పిల్లలతో కూడిన అమ్మమ్మ అను అక్కకి నలుగురు మనవళ్ళనమాట. అందుకని ఈ కేక్ ఇలా సింబాలిక్‌గా చేయించానండి. తర్వాత ఇన్నర్‌వీల్ క్లబ్ మెంబర్స్ ఇచ్చిన చిన్న బ్లాక్ బీడ్స్ చైన్స్‌ని అన్న చేత మెడలో వేయించాము. తర్వాత ఏముందండి అందరం కలిసి ఫ్రెండ్స్ అందరం కలిసి వరుసగా విషెస్ చెప్పుకుంటూ వెళ్ళాము. అక్క వాళ్ళ రిలేటివ్స్‌లో చాలామంది లేడీస్ మా ఇన్నర్‌వీల్ క్లబ్ మెంబర్స్ కూడా. కాబట్టి వాళ్ళు కూడా మాకు మంచి ఫ్రెండ్సే అనమాట. ఇలా నేను, భారతి, మణికృప, తర్వాత లక్ష్మి, ఈలోపు తృప్తి బేకరీ ఓనర్ పద్మ, ఇంకా అందరండి ఫ్రెండ్స్, రిలేటివ్స్ అందరూ కలిసి కామన్‌గా ఇంకా అక్కకి బర్త్‌డే విషెస్ చెప్పుకుంటూ వెళ్ళాము. చూడండి తాండవ కృష్ణ అంకుల్ వాళ్ళ మిసెస్ అంటే ఆకృతి ఓనర్స్ వాళ్ళ యజమాని వాళ్ళ మిసెస్ అనమాట. వల్లంకొండ జ్యువెలర్స్ యజమాని మిసెస్ వీళ్ళంతా అక్కకి బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట. తర్వాత మన గరిసపాటి కేక్ పెడుతుంది. కోట శివకుమార్ అన్న వాళ్ళ మిసెస్ సుజన కూడా ప్రతి ఒక్కరు కేక్ పెట్టడం. తర్వాత కొవ్వూరు జయమ్మక్క మీ అందరికీ తెలిసిన విషయమే. ఆ కొవ్వూరు గ్రాండ్ ఓనర్ వాళ్ళ మిసెస్ అనమాట. కొవ్వూరు జయమ్మక్క కూడా విష్ చేశారు. తండవ శంకర్ వాళ్ళ మిసెస్ దగ్గరగా ఉండి కేక్ కట్ చేయించి నోట్లో పెట్టి తర్వాత ప్రతి ఒక్కరూ చాలా బాగా సరదాగా స్పోర్టివ్గా తీసుకున్నారండి. చాలా చాలా హ్యాపీగా ఆనందంగా ఎంజాయ్ చేశారు. ఈ కేక్ కటింగ్లో కూడా ఇక్కడ యాక్చువల్గా ఒక రీల్ చేయాలని ప్లాన్ చేశారు మా వాళ్ళు, కానీ రీల్ చేయలేకపోయాము. ఎందుకంటే హడావిడి అయిపోయింది, ప్లస్ లంచ్కి ఇంకా లేట్ అవుతుంది. అది అక్కడ లంచ్ చాలాసేపు కొనసాగుతుంది అన్నది మాకు ముందుగానే తెలిసి వచ్చిందండి. ఎందుకంటే ఐటమ్స్ చాలా ఉన్నాయి అని. ఇలా కేక్ అంతా కట్ చేసిన తర్వాత అందరం చూడండి ఒక పోజ్ అయితే పెట్టామండి. ఇలా అందరం కలిసి కొన్ని పోజ్ ఇవ్వమని చెప్పి మాకు ఫోటోగ్రాఫర్స్ అయిన మా పిల్లలైతే చెప్తూ ఉన్నారు. అలా అయితే పెట్టాము. కానీ కప్ కేక్స్తో ఒక 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 చిన్న రీల్ అయితే చేయాలన్నది ప్లాన్ అండి. కానీ చేయలేకపోయాము. అది ఒక చిన్న డ్యాన్స్ కూడా చేయాలనుకున్నాం, కానీ అది కూడా ప్రాక్టీస్ అయితే చేశాము. మరి అది ఈలోపు నా మొబైల్లో ఛార్జింగ్ అంతా అయిపోయి అది రికార్డ్ అవ్వలేదండి. ఇలా మొత్తం మీద అయితే కేక్ కట్ చేసిన తర్వాత ఇలా పిక్చర్స్ ఇది తీసుకున్నాము. ఇంకా తర్వాత మనం అందరం కలిసి ఇంకా నెక్స్ట్ లంచ్ కదండి, లంచ్కి ఏర్పాటు చేసాం. బోత్ నాన్ వెజ్ అండ్ వెజ్ అండి. ఇలా ఇది కంటిన్యూగా 4:30 దాకా సాగిందండి. మొత్తం డెజర్ట్స్ మొత్తం ఫస్ట్లోనే మన స్టార్టర్స్తో స్టార్ట్ అయింది, సూప్తో స్టార్ట్ అయిందండి అది. తర్వాత చాలా వెరైటీస్ ఆఫ్ లంచ్ చేసామండి. ఇలా మాటలు కబుర్లు బోత్ వెజ్ అండ్ నాన్ వెజ్ అనమాట. లాస్ట్గా మంచి తీయటి మాక్టైల్తో మా లంచ్ అయితే ఎండ్ అయిందండి. మా పిల్లలైతే మాక్టైల్ కావాలని అడుగుతున్నారు. అందరూ సిగ్గుపడుతూ మొత్తం మీద అయితే మాత్రం చూడండి ఇక్కడ ప్రాన్, చికెన్, పన్నీర్ టిక్కా చాలా వెరైటీస్ ఫుడ్ అయితే ఈరోజు ఎంజాయ్ చేసామండి. మాటలతో 4:30 దాకా అది కొనసాగింది. ఇలా చూడండి అందరూ కలిసి కబుర్లు, సరదాగా తినడాలు, మాటలు, ఇలాంటి మాక్టైల్స్ మొత్తం మీద లాస్ట్‌తో వీటితో తాగేసేసి చాలా చాలా బాగుండిందండి. ఇది కూడా చాలా బాగుంది. అందరం ఇలా సరదాగా కబుర్లు చెప్పుకుంటూ తినడము, తాగడము అయిన తర్వాత ఇంకేముందండి, అందరికీ నిద్ర కూడా వచ్చేసినట్టుగా అనిపించింది. కాబట్టి ఇంకా ఇంటికి వెళ్ళేది బెటర్ అని అయింది. అది కూడా ఇంకా అప్పటికీ తృప్తి తీరలేదు మాకు ఫ్రెండ్స్‌తో కలవడం అనేది. మీరు కూడా చూసేసారా? ఎంజాయ్.